ఈ ఏడాదిలో తమిళంలో సూపర్ హిట్ ధర్మాదురై అనే సినిమాతో తన కెరియర్ మొదలుపెట్టిని నెక్స్ట్ గ్రాండ్ రిలీజ్ దేవితో తెలుగు, తమిళ్, హిందీ 3 భాషల్లోనూ తీస్తున్నారు. సినిమా ఒప్పుకునే ముందు పారితోషికం, సౌకర్యాలంటూ 1,00,000 కండిషన్లు పెడుతుంటారు కథానాయకులు. తీరా ఒప్పుకుని సినిమా విడుదల దగ్గర పడేసరికి ప్రమోషన్లకు రాక నిర్మాతలు నానా ఇబ్బందులకు గురి చేస్తుంటారు. నిర్మాతలేమో బయటకు చెప్పుకోలేక లోపలే దాచుకోలేక కుమిలిపోతుంటారు. కొంతమంది ధైర్యంగా ముందడుగు వేసి కథానాయకులపై చర్యలు తీసుకునేలా పావులు కదుపుతుంటారు. ప్రస్తుతం తమన్నాని టార్గెట్ చేశాడో నిర్మాత. తమన్నా ప్రమోషన్లకు రావడం లేదని, తనకేమాత్రం సహకరించడం లేదని తమన్నాపై నిప్పులు కురిపిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే, తమన్నా తమిళంలో ధర్మాదురై అనే సినిమా చేసింది. ఈ సినిమాలో ప్రభుదేవా సరసన నటించింది. ఈ సినిమాకి గాను 80 లక్షల వరకు పారితోషికం అందుకొందట. ప్రమోషన్లకు సహకరిస్తానని అగ్రిమెంట్పై సంతకాలు చేసిందట. అయితే తీరా ఇప్పుడు ప్రమోషన్లకు అందుబాటులో లేదని, ఫోన్లు చేస్తున్నా స్పందించడం లేదని ఆ చిత్ర నిర్మాత సురేష్ వాపోతున్నాడు. తమన్నాపై చర్యలు తీసుకుని తనకు న్యాయం జరిగేలా చూడమని తమిళ్ ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేశాడట. దీనిపై తమన్నా స్పందించాల్సి ఉంది. తమన్నా ప్రమోషన్లు ఎగ్గొట్టే రకం కాదని, ఆ నిర్మాతతో వేగలేక తమన్నా దూరంగా ఉంటోందని, దీనిపై తమన్నా త్వరలోనే ఒక క్లారిటీ ఇస్తుందని తమన్నా సన్నిహితులు చెప్తున్నారు.